తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూసివ్. పక్కా ప్రొఫెషనల్ ఇక్కడ అంటున్నారు రజనీకాంత్. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, ఆలోచిస్తున్న విధానం చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. 50 ఏళ్ల కెరియర్ కదా, ఆ మాత్రం ప్రొఫెషనల్ లేకపోతే ఎలా అనుకుంటున్నారు కదా. అసలు రజనీ తీసుకున్న ఆ డెసిషన్ ఏంటి, ఎందుకు ఆయన్ని అభిమానులు అంతగా పొగిడేస్తున్నారో ఎక్స్క్లూజివ్గా చూద్దామా. రజనీకాంత్ ది సూపర్ స్టార్ ఆఫ్ ఇండియన్ సినిమా. 50 ఏళ్ల కెరియర్, ఎన్నో వందల సినిమాలు. ఇంత అనుభవం ఉన్న నటుడు ప్రొఫెషనల్ గా కాకుండా ఇంకెలా ఆలోచిస్తారు చెప్పండి. అందుకేగా మొన్న కూలీలో కూడా 30 ఏళ్ల తర్వాత ఈగోలు పక్కన పెట్టి సత్యరాజ్ తో కలిసి నటించారు రజనీ. సినిమాల్లో పర్సనల్ లైఫ్ ను తీసుకురారు సూపర్ స్టార్. రజనీ ప్రస్తుతం జైలర్ 2 సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకొచ్చేసింది. 2026 సమ్మర్ కానుకగా విడుదల కానుంది జైలర్ 2. దీని తర్వాత రజనీ ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు కమల్ తో ఓ మల్టీ స్టారర్ చేస్తానని ఇప్పటికే ప్రకటించిన తలైవా కమల్ నిర్మాణంలో సోలో హీరోగాను ఒక సినిమా చేయడానికి ఓకే అన్నారు. రజనీకాంత్, కమల్ హాసన్ మల్టీ స్టారర్ కు డైరెక్టర్ ఎవరనేది ఇంకా సస్పెన్సే. లోకేష్ కనగరాజ్ పేరు వినిపించినా కూలీ తర్వాత మనోడి పేరు మాయమైంది. ఆ తర్వాత మరే దర్శకుడి పేరు ఖరారు కాలేదు. ఈలోపు రేస్లోకి అనుకోకుండా ధనుష్ వచ్చారు. ఈయన హీరోగానే కాదు, దర్శకుడిగాను మంచి పేరు తెచ్చుకున్నారు. రాయన్ లాంటి సినిమాలు ధనుష్లోని కమర్షియల్ డైరెక్టర్ను చూపించాయి. రజనీకాంత్, ధనుష్ మధ్య ఉన్న రిలేషన్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. మామూలుగా కూతురుతో విడిపోయాక ధనుష్, రజనీ మధ్య దూరం పెరిగిందనుకున్నారంతా. కానీ అలాంటిది ఏమీ లేదు. ప్రొఫెషనల్ గా ఇద్దరి మధ్య ఆ బంధం అలాగే ఉంది. అన్నీ కుదిరితే ఈ కాంబోలో త్వరలోనే సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే జరిగితే సౌత్ లో సెన్సేషనల్ సినిమా అవుతుంది. బడ్జెట్ పెరిగినా, కథ స్పాన్ పెరిగినా ఒకప్పుడు నిర్మాతలకు కంగారు ఎక్కువయ్యేది. కానీ ఇప్పుడు అలా కాదు. సింపుల్ గా ఒక సినిమాను 2 భాగాలుగా చేస్తున్నారు. అడిగితే కథ పెద్దదైపోయిందంటున్నారు. దీన్ని స్టార్ట్ చేసిందే రాజమౌళి. RRR సింగిల్ పార్ట్గానే ముగించిన ఈయన వారణాసిని అలాగే చేస్తారా? ఇంత పెద్ద కథను సింగిల్ పార్ట్లో చెప్పగలరా? బాహుబలితో ఇండియన్ సినిమాకు 2 పార్ట్ కల్చర్ పరిచయం చేశారు రాజమౌళి. ఆ తర్వాత చాలా సినిమాలు 2 భాగాలుగా వచ్చాయి, ఇంకా వస్తున్నాయి కూడా. ఒక రకంగా నిర్మాతలకు ధైర్యాన్నిచ్చిన ట్రెండ్ ఇది. కానీ దీన్ని RRR కు కంటిన్యూ చేయలేదు జక్కన్న. 3 గంటలైనా ఒకే సినిమాతో ఈ కథను ముగించారు. ఇద్దరు స్టార్ హీరోలున్నా కూడా RRR కథను పర్ఫెక్ట్ గానే ముగించారు రాజమౌళి. తాజాగా ఈయన ఫోకస్ అంతా వారణాసి సినిమాపైనే ఉంది. ఇన్నాళ్లు ఈ సినిమాను ఒకే పార్టులో చెప్తారనుకున్నారు ఆడియన్స్. మేకర్స్ ఇప్పటికీ అదే చెప్తున్నారు కూడా. కానీ తాజాగా విడుదలైన ట్రైలర్ చూశాక ఇంత పెద్ద సినిమాను ఒకే పార్టులో రాజమౌళి చెప్పగలరా అనే అనుమానాలు వస్తున్నాయి. 3 నిమిషాలకు పైగా ఉన్న ఈ వీడియోలో చాలా విషయాలు చెప్పారు రాజమౌళి. ముఖ్యంగా ఆయన చెప్పాలనుకున్న కథను ఈ వీడియోతో చెప్పారు. టైం ట్రావెల్ కథగా ఇది వస్తుంది. ఇందులో రామాయణంతో పాటు ఇంకా చాలా పీరియడ్స్ ఉన్నాయి. కాశీ మహానగరం చుట్టూ తిరిగే కథ ఇదని ట్రైలర్ చూస్తుంటేనే అర్థమైపోతుంది. అందుకే టైటిల్ కూడా అదే పెట్టారు. విడుదలైన వీడియో చూశాక ఖచ్చితంగా ఈ కథను ప్రాపర్ 2.5 గంటల్లో అయితే చెప్పలేరు. 3 గంటలు కూడా తక్కువే. బాహుబలి ఎపిక్లా 3 గంటల 45 నిమిషాలు కావాల్సిందే. మరి అంత తీస్తారా, లేదంటే మధ్యలో మనసు మార్చుకొని 2 పార్ట్ సినిమాగా మార్చేస్తారా అనేది ఆసక్తికరమే. ఇప్పటికైతే ఇది ఒకే పార్ట్. 2027 సమ్మర్ విడుదల అంటున్నారు. చూడాలిక ఏం జరగబోతోందో. 60 దాటిన తర్వాత మహర్దశ పడుతుందని పెద్దోళ్లు చెప్తూ ఉంటారు కదా. దానికి సాక్ష్యం కావాలంటే బాలయ్యను చూపిస్తే సరిపోతుంది. అసలు అఖండ నుంచి ఆయన రెచ్చిపోతున్న తీరు చూస్తుంటే పాన్ ఇండియన్ హీరోలకు కూడా కంటి మీద కునుకు లేకుండా పోతోంది. తాజాగా అఖండ 2తో అన్ని బ్యారియర్స్ తెంచేయాలని ఫిక్స్ అయిపోయారు నటసింహం. అఖండ 2 ప్రమోషన్స్ చూస్తుంటే ఒకే మాట అనాలనిపిస్తుంది. బాలయ్య ఈసారి ఏదో భారీగానే ప్లాన్ చేస్తున్నాడని. మామూలుగానే బోయపాటి బాలయ్య కాంబినేషన్ అంటే పూనకాలు ఖాయం. అలాంటిది ఈసారి వాటికి ఇంకొన్ని అడిషన్స్ చేస్తున్నారు. దాంతో అభిమానులు మాత్రమే కాదు, కామన్ ఆడియన్స్ కూడా అఖండ 2 కోసం కళ్లల్లో ఒత్తులేసుకుని చూస్తున్నారు. బాలయ్య కెరీర్లో మొదటి పాన్ ఇండియన్ ప్రాజెక్టుగా వస్తుంది అఖండ 2.
పైగా సినిమాలో సనాతన ధర్మం, హిందుత్వం ఎక్కువగా ఉంది కాబట్టి నార్త్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతుందని నమ్మకంగా ఉన్నారు బోయపాటి. అందుకే ప్రమోషన్స్ కూడా ముంబై నుంచి షురూ చేశారు. హిమాలయాలో కుంభమేళా లాంటి చోట్ల మేజర్ పార్ట్ షూట్ చేశారు బోయపాటి. మొన్నే ఫస్ట్ సాంగ్ విడుదల చేసిన టీం అంతలోనే అద్దిరిపోయే అప్డేట్ ఇచ్చింది. అఖండ 2ను 3Dలో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు దర్శకుడు బోయపాటి శ్రీను. ఓవైపు పాన్ ఇండియా, మరోవైపు 3D బొమ్మ, ఇంకోవైపు బాలయ్య ఫామ్. ఇవన్నీ చూస్తుంటే ఈసారి బాక్సాఫీస్కు పూనకాలు కాదు, ఇంకేదో వచ్చేలా కనిపిస్తోంది. సినిమాకో కొత్త హీరోయిన్ పరిచయం అవుతోంది, కానీ ఏం లాభం? ఒక్కరు కూడా సక్సెస్ కావట్లేదు కదా. అందుకేగా మన హీరోలకు ఈ హీరోయిన్ల తిప్పలు. ఇప్పటికిప్పుడు చూసుకున్నా కూడా ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ స్టార్ అయ్యేలా కనిపించడం లేదు. రేస్లో ఉన్న వాళ్లకు హిట్లు లేవు, హిట్లున్న వాళ్ళేమో రేస్లో లేరు. అసలు ఏం జరుగుతోంది ఇండస్ట్రీలో? కొత్త అమ్మాయిలు రావడం కాదు, వచ్చిన వాళ్లు సక్సెస్ అయినప్పుడే హీరోయిన్ల కష్టాలకు కనీసం కామ అయినా పడుతుంది. ఇదే జరగట్లేదు. హీరోయిన్లు చాలా మంది ఇండస్ట్రీకి వస్తున్నారు కానీ నిలబడేవాళ్లు తక్కువ. మిస్టర్ బచ్చన్తో ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సేకు ఇప్పటికీ చెప్పుకోదగ్గ హిట్ రాలేదు. కాంతాతో నటిగా పేరొచ్చింది. నెక్స్ట్ ఆంధ్ర కింగ్ తాలూకాతో వస్తున్నారు. ప్రభాస్, హను రాఘవ్పూడి సినిమాతో పరిచయం అవుతున్న ఇమాన్వి ఇస్మాయిల్ గురించి చర్చ బాగా జరుగుతుంది ఇప్పుడు ఇండస్ట్రీలో. ఈ సినిమా విడుదలకి ముందే ఇమాన్వికి ఆఫర్స్ వస్తున్నాయి. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమాతో రుక్మిణి వసంత్ కూడా హాట్ టాపిక్కే. కాంతారా చాప్టర్ 1తో ఈమె రేంజ్ పెరిగింది. అలాగే రవితేజ సినిమాతో ఆషికా రేస్లోకి వస్తానంటున్నారు. భర్త మహాశయులకు విజ్ఞప్తి హిట్ అయితే ఆషికా రంగనాథ్ దశ తిరిగినట్లే. అలాగే రాజాసాబ్పై మాళవికా మోహన్తో పాటు నిధి అగర్వాల్ ఆశలు పెట్టుకున్నారు. వీళ్లే టాలీవుడ్ ఫ్యూచర్. ఎందుకంటే శ్రీలీల రేస్లో లేదు. సమంత, తమన్నా, శృతి, నయనతార సీనియర్లు అయిపోయారు. ఉన్నంతలో వీళ్లు సక్సెస్ అయితేనే హీరోయిన్ల కొరత తీరుతుంది. లేదంటే పాత సమస్యే మళ్లీ మొదలవుతుంది. విజయమో వీరమరణమో అంటారు కదా. ఇప్పుడు టాలీవుడ్లో కొందరు హీరోలకు ఇదే బాగా సెట్ అవుతుంది. ఆప్షన్ లేదు, అర్జెంటుగా హిట్ కొడితే కానీ వాళ్ళు బయటపడరు. ఒకరిద్దరు కాదు, దాదాపు 6 డజన్ మంది హీరోలకు ఇలాంటి పరిస్థితే ఉంది. ఇంకొక ఛాన్స్ అంటూ కొత్త సినిమాలతో రెడీ అవుతున్న ఆ హీరోలెవరో తెలుసా? తాడోపేడో తేల్చుకోవాల్సిన సమయం వచ్చేసింది టాలీవుడ్లో కొందరు హీరోలకు. వాళ్లు హిట్ కొట్టి కొన్ని సంవత్సరాలవుతోంది. వచ్చే సినిమాలు వస్తున్నా విజయం మాత్రం రావట్లేదు. అందులో శర్వానంద్ ఓ అడుగు ముందే ఉన్నారు. ఒకప్పుడు వరుస హిట్లు కొట్టిన ఈయనకు కొన్నేళ్లుగా ఫ్లాప్లే వస్తున్నాయి. డిసెంబర్ 6న రాబోయే బైకర్ పైనే శర్వా ఆశలున్నాయిప్పుడు. మాస్ మహారాజా రవితేజ పరిస్థితి కూడా ఇంచుమించు ఇంతే. ధమాకా తర్వాత ఈయనకు మరో హిట్ లేదు. వరుసగా సినిమాలు చేస్తున్నాడు కానీ ఒక్కటి కూడా కనీసం 10 కోట్ల షేర్ అందుకోలేకపోతుంది. దీన్ని బట్టి రవితేజ మార్కెట్ ఎంత దారుణంగా పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సమయంలో భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ పండక్కి వస్తున్నారు. మ్యాచో హీరో గోపీచంద్ సైతం చాలా ఏళ్లుగా హిట్ లేకుండానే ఉన్నారు. ప్రస్తుతం ఈయన సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. 7వ శతాబ్దపు కథతో వస్తుంది ఈ చిత్రం. అలాగే లెనిన్ సినిమాతో అఖిల్ అక్కినేని కూడా తాడోపేడో తేల్చుకోవడానికి రెడీ అవుతున్నారు. వీళ్లతో పాటు కళ్యాణ్ రామ్, అల్లరి నరేష్ సైతం విజయం కోసం దండయాత్ర చేస్తూనే ఉన్నారు. మరి వీళ్లను గెలుపు పలకరించేదెప్పుడో? ఒకప్పట్లా రిలీజ్ సినిమాలు ఇప్పుడు ఆడియన్స్ చూస్తున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం పూర్తిగా ఎస్ అని చెప్పలేము, అలాగని నో అని చెప్పలేం. నో అంటే బాహుబలి రికార్డులు తిరగరాయదుగా, అలాగని ఎస్ అంటే మరే ఇతర సినిమాలు ఆ రేంజ్ వసూలు చేయలేదుగా. దీని వెనుక ఆడియన్స్ మాస్టర్ ప్లాన్ మరోలా ఉంది. మరేంటది చూసేద్దాం క్లియర్గా. రిలీజ్ల సినిమాల ట్రెండ్ ఇప్పటిది కాదు. 3 ఏళ్లుగా వరుసగా పాత సినిమాల దుమ్ము దులుపుతూనే ఉన్నారు నిర్మాతలు. మొదట్లో హీరోల బర్త్డేలకు మాత్రమే రిలీజ్లు వచ్చేవి. కానీ రాను రాను దాన్ని ఓ ట్రెండ్ లాగా మార్చేశారు. ఎకేషన్తో సంబంధం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు పాత సినిమాలను రిలీజ్ చేస్తూనే ఉన్నారు. పోకిరి, ఖుషి, జల్సా లాంటి సినిమాలకు అప్పట్లో మంచి వసూళ్లు వచ్చాయి. అవి చూసి చాలా సినిమాలు రిలీజ్ చేశారు. కానీ ఏదీ అంతగా డబ్బులు తీసుకురాలేదు. ఆరెంజ్, ఖలేజా లాంటి 1-2 సినిమాలు తప్పితే రిలీజ్లో సక్సెస్ పర్సెంటేజ్ తక్కువే. మరోవైపు ఆడియన్స్ కూడా ముందుగానే ఈ సినిమాని చూడాలని మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయిపోతున్నారు. ఎన్ని సినిమాలు రిలీజ్ చేసినా తాము చూడాలనుకున్న సినిమాని చూస్తున్నారు ఆడియన్స్. ఒక జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఒక బాహుబలి ఎపిక్, ఇప్పుడు శివ, ఇలా కొన్ని ఐకానిక్ సినిమాలు మాత్రమే వాళ్ళు మళ్లీ థియేటర్కు వచ్చి సెలబ్రేట్ చేస్తున్నారు. అందుకే బాహుబలి ఎపిక్ 10 ఏళ్ల తర్వాత కూడా 50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
1989లో విడుదలై తెలుగు సినిమా గతిని మార్చేసిన శివ సినిమాను 2025లో ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. 6 నెలల పాటు వర్మ కష్టపడి చేసిన ఈ న్యూ వర్షన్ ఆఫ్ శివ నేటి జనరేషన్ బానే రిసీవ్ చేసుకున్నారని కలెక్షన్లే చెప్తున్నాయి. 2 రోజుల్లో 3.95 కోట్లు వసూలు చేసింది శివ. ఈ లెక్కన రాబోయే రీ-రిలీజ్ల విషయంలోనూ ఆడియన్స్ సెలెక్టివ్ గానే ఉండబోతున్నారని అర్థమవుతుంది. ఇది ఈ రోజు ఎక్స్క్లూజివ్. మరిన్ని ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV9. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.